చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈ దినం 4420వ దినము మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనంతపురం గాస్పల్ సంఘ ప్రియులు పెద్దలు ఆసాపన్న గారు మన మధ్యలో ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆసాపన్న వందనాలన్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించిన విధానానికి అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దీనులుగా ఈ ప్రాతకాలంలో నీ పాదాల చెంతకు చిన్న మందగా రాగలిగే ధన్యతను యోగ్యతను మీరు మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. ఆయన మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యానికై, నిరీక్షణకై, రక్షణ ఆనందానికై, సమస్తానికై ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించిన ఈ జూమ్ కార్యక్రమాన్ని నిర్విరామంగా మీరు కొనసాగింపజేస్తూ అనేక మంది భక్తులు మమ్మల్ని తీసుకొస్తూ జీవపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానానికై, ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న విధానానికై, ఆత్మీయంగా బలపరుస్తున్న విధానానికై నీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. 4420 దినం వరకు నాయన మీ కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు స్తోత్రం. ముందు కూడా మీ కృపను అనుగ్రహించి వేడుకుంటున్నాం. నాయన ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తూ నాయన మరి శ్రమ పడుతున్న బిడ్డలను బరమస్తున్న జ్ఞాపకం చేసి మిగతా కార్యవర్గాన్ని మీరు జ్ఞాపకం చేసి వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి, మీ సమాధానము, కాపుదల మాత్రం రాజ్యం వేడుకుంటున్నాం. ప్రత్యేకించే సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. నాయన కనికరించండి. పాడబోయే పాటలు మీ కృప చూపించి వేడుకుంటున్నాం. నాయన మీద ఆశ్రుడు వాక్యము అందిస్తున్న మీ ఆత్మతో నింపండి. శ్రేష్టమైన లోతైన మర్మాలు నాయన మాకు అందించబడడానికి మేము ఏ విధంగా ఈ లోకంలో నీ కొరకు జీవించాలో, ఏ విధంగా నీ కొరకు బతకాలో, ఏ విధంగా నీకు సాక్షిగా ఉండాలో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటలు దాయిచ్చమని, చేరవలసిన వారు కూడా సకాలం రాగలడానికి కూర్చుపించి దయపలిపించమని ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసి అన్న ఒక్క నిమిషం అన్న. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు ఆసాపన్న గారికి ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, వందనాలు. మరి మనం అన్న ఓ పాట విందాం. కర్నూలు నుంచి రూఫస్ అన్న ఉన్నాడన్నా. ఓకే. హైదరాబాద్ నుంచి రూఫస్ అన్న మన మధ్యలో ఉన్నారు. ఓ పాట పాడి వినిపిస్తారు. అన్న రూఫస్ అన్న వందనాలన్నా. అన్న వందనాలు అన్న. ప్రభునామంలో చేరొచ్చినటువంటి ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒక పాట పాడుతున్నాం. హల్లెలూయాయని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయాయని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. పాడి పంటలనిచ్చు పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని, తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయాయని పాడి స్తుతింపను రారే జనులారా
మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, పూజించి పూజించి పాటించి చాటించరారే, హల్లెలూయాయని పాడి స్తుతింపను, రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను సేవింపవచ్చెనని, రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చెనని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, పూజించి పూజించి పాటించి చాటించరారే, హల్లెలూయాయని పాడి స్తుతింపను, రారే జనులారా మనసారా ఊరురా, రారే జనులారా ఊరురా నోరారా. అన్న వందనాలు. పెద్దపల్లి అన్మిట్ ఓకేనా అవ్వండి. అన్న చక్కని అన్న పాట పాడినా వినిపించలేదా? వినిపిస్తాను నేను వినిపిస్తాను. ఓకే. చక్కని పాట పాడిన దేవుని దాసులు రూఫస్ అన్నది ప్రభునామంలో వదనాలు ప్రియులారా. మరి హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్, మరి జగద్గిరి గుట్ట నుంచి దేవుని సేవకులు ఎం జోసఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. మరి అంతకంటే ముందుగా వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ముత్యాల మోజేష్ అన్న వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. మోజేష్ అన్న వందనాలన్నా. వందనాలను ప్రార్థన ప్రార్థన చేయండి. చేసుకుంటున్నారా? ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రభు మరి అనేక దినాలుగా మీరు ప్రారంభిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ దాసుడు మీ పక్షంగా నిలబడుతుండగా మీ దాసులతో మీరు మాట్లాడండి. మీరు మా కొరకే సిద్ధపరిచిన పరలోకపు వర్తమానాన్ని సూటిగా తేటగా మా హృదయాలు తాకినట్లుగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మాట్లాడితే మాకు మేలుంది, మీరు మాట్లాడితే మాకు క్షేమం ఉంది. మనుషుని మరుగుపరచండి, మనసుకు ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరచండి. ఆయన సూటిగా తేటగా మా హృదయాలు చెప్పరినట్లుగా ప్రభు మీరు మాట్లాడమని, పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి పురుకొల్పు కలిగించే మాటలు మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని, మెట్టుకు మీ దాసుని మేము ఆత్మ చేత నింపి మీరు మహిమ పొందమని, ముందున్న సమయాన్ని మా అందరికి మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా చేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలోని స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు జోసఫ్ ముత్యాల మోజేష్ అన్న గారికి ప్రభు నామంలో వందనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు ఎం జోసెఫ్ అన్న గారు మనకు 6 గంటల వరకు వాక్యం అందిస్తారు ప్రియులారా. మరి శ్రద్ధగా విని ఆత్మీయమైన మేలు పొందుదాం. అన్న జోసెఫ్ అన్న వందనాలు అన్న. వందనాలు. ఓకేనా, ప్రారంభించండి అన్న. 6 గంటల వరకు కొనసాగించండి.
ప్రభునామన చేరి వచ్చిన ప్రతి సోదర సోదరులకి ప్రభునామ వందనాలు. ఈ ఉదయకాలంలో ఈ విధంగా చేరాగట్టు దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు. మనము ఈ యొక్క ఉదయకాలంలో హబక్కూకు గ్రంథంలో నుంచి మరి కొన్ని సంగతులు మనం చూసుకున్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్త యొక్క హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనుము. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చదువుతాను. A prayer of Habakkuk the prophet upon Shigionoth. O Lord, I have heard thy speech and was afraid. O Lord, revive thy work in the midst of the years. In the midst of the years make known to in wrath remember mercy. తెలుగులో తర్జుమా కొంచెం అటు ఇటుగా ఉన్నది కాబట్టి ఇంగ్లీష్లో కూడా చదివాను. మొట్టమొదటిగా ప్రార్థన, హబక్కూకు ప్రార్థన కనిపిస్తున్నది. హబక్కూకు ప్రార్థన మరి అది వాద్యములతో పాడదగినది అని చెప్తూ ఇంగ్లీష్లో షిగియోనోత్ అనేమంటున్నాడు. షిగియోనోత్ అంటే అది దాని అర్థమైందంటే సంగ్ టు టర్బులెంట్ లిరిక్స్. అది కొంచెం బెదరగొట్టే లేకుంటే ఒక తుఫాను లాంటి ఆ యొక్క మాటల మీద పాడే పాటగా మనం చూస్తుంటున్నాం. అది ఒక శోక గీతం, విషాద గీతం. షిగియోనోత్ అంటే తూలుట లేకుంటే ఒక పెద్ద కేక అనే అర్థం కూడా వస్తున్నది. మనము మొదటి నుంచి చూసుకుంటూ వస్తే హబక్కూకు గ్రంథము మరి చాలా మరి విచారకరమైన మరి దేవుణ్ణి ప్రశ్నిస్తూ, అందుకనే హబక్కూకుని ఏమంటారంటే ఆ యొక్క తోమ, పాత నిబంధన తోమాగా హబక్కూకుని చెబుతారు. దేవుణ్ణి అనుమానిస్తూ దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నిస్తూ ఇలాంటివన్నీ మనం హబక్కూకులో మనం చూస్తాం. కనుక మనము ఈ యొక్క చిన్న ప్రవక్తల్ని ఒక్కొక్కరిని మనం ధ్యానిస్తూ వస్తే దేవుడు ఇశ్రాయేల్ పట్ల దేవుడు ఎలాగ చేస్తున్నాడు అన్నది ప్రతి ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు కదా. హోషేయ ఏమో మరి దేవుని యొక్క ఆజ్ఞతో ప్రారంభిస్తున్నాడు. ఒక గుర్తుతో, ఒక క్రియతో దేవుడు ప్రారంభిస్తున్నాడు. అది ఆ యొక్క ఆత్మీయ వ్యభిచారము అక్కడ జరుగుతున్నట్టుగా దేవుడు మరి ఆ యొక్క తన ఆజ్ఞను వారికి ఇస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తాం. యోవేలు విషయంలో మనం చూస్తే దేవుని యొక్క తీర్పు, ఆ యొక్క మిడతలు ఆ చేత ఆ యొక్క దేశాన్ని ఆక్రమించినట్టుగా అది దేవుని యొక్క ప్రతిదండన దినముకు నడిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆమోస్ మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పు చుట్టుపక్కల ఉన్న దేశాలకి దేవుని యొక్క తీర్పుని ప్రకటించడం మనం చూస్తాం. ఓబద్యా విషయంలో మనం చూస్తే ఏదోం మీద తీర్పును మనం చూస్తాం. యోనా విషయంలో మనం చూస్తే అక్కడ నినివే మీద దేవుడు తీర్పును ప్రకటించడం మనం చూస్తాం. మీకాలా మనం చూస్తే ఇశ్రాయేలు యూదా మీద దేవుని యొక్క తీర్పుని మనం చూస్తాం. నహూమును మనం చూస్తే ఆ యొక్క నినివే యొక్క మరి నాశనం విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రసంగాన్ని గొప్ప సందేశాన్ని పంపిస్తున్నాడు. అదే సమయంలో తన ప్రజలకు ఆయన మరి ఆదరణకరమైన మాటను పంపిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. హబక్కూకులో మనం చూస్తే యూదా మీద దేవుని యొక్క తీర్పు అది కల్దీయుల ద్వారా ప్రకటించబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే ఇక్కడ హబక్కూకు ఈ విషయంలో ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ మరి చెప్పినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించినప్పటికీ ఆఖరిగా ఈ యొక్క హబక్కూకు గ్రంథము
మరి ఆరాధనతో ముగిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దుఃఖంతో ప్రారంభమైన ఈ యొక్క పుస్తకము ఆఖరిగా దేవుని కీర్తిస్తూ ముగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క కీర్తనాకారుడు మరి ఇక్కడ అనేక మరి సమస్యల మధ్య సతమతం అవుతూ మరి ఎటు చేయాలో ఏం చేయాలో తెలియక ఆఖరిగా దేవుని వైపు తిరిగిన వాడుగా ప్రార్థిస్తున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. మన దుఃఖ సమయాలలో మరి ఎందుకు ఇలాగ జరిగిందని ప్రశ్నించే సమయంలో మనకు కొన్ని సంగతులు మనల్ని అటు ఇటు మన విశ్వాసాన్ని, అందుకని యాకోబు అంటున్నాడు, మీ అటు ఇటు కొట్టుకొని పోతున్న మరి ఆ విషయాలు, మన విశ్వాసం అలాగనే ఉంటున్నది. గాలి ఎటు కొడితే అటు పోయితే విధంగా మనం విశ్వాసం ఉండకూడదు, స్థిరంగా ఉండాలని చెబుతూ ఉంటున్నాడు. అది జరగాలంటే మనము ప్రార్థన ఎక్కువగా చేయాలా. కనుక ఇక్కడ హబక్కూకు మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది కూడా మరి దుఃఖ సమయాలలో, విషాద సమయాలలో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఏమీ అర్థము కాని అయోమయ స్థితిలో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్న మరి ఈ యొక్క ప్రవక్తని మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో చాలాసార్లు ఎన్నో మరి సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ మనల్ని ప్రార్థించడానికే అవి ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. అక్కడ 4 సమస్యలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆర్థిక సమస్య. వారు పని చేశారు, మరి కానీ కూలీ రాలేదు, కూలీ ఇవ్వలేదు. బిగబట్టిన కూలీ మొరపెడుతున్నట్టుగా అక్కడ యాకోబు రాస్తున్నాడు. కనుక మనము పనిచేసి న్యాయంగా రావాల్సిన డబ్బు రాకపోతే అది ఆ కూలీనే, ఆ యొక్క డబ్బే మొరపెడుతుందని మరి ఆ యొక్క యాకోబు రాస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువులో జొచ్చినవి. కనుక 2 రకాల ఆర్థిక సమస్యలు మనకు ఉన్నప్పుడు 2 రకాల ప్రార్థనలు వెళ్తాయని మనం చూస్తుంటున్నాం. కనుక న్యాయముగా రావాల్సిన మరి ఆ డబ్బే మొరపెడుతున్నది. ఆ తర్వాత మనము మొరపెట్టి మన కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు అని చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి అంటే మన తరఫున పోరాడేవాడు ఆయనే, యుద్ధం చేసేవాడు ఆయనే. మనం చేయాల్సిన పని లేదు. ఆ ఇంటి మీదకి వెళ్ళి, లేకుంటే మనకు ఎక్కడి నుంచి రావాలో ఆ డబ్బు ఇవ్వవలసిన వారి దగ్గర నుంచి వెళ్ళి అక్కడ తగ్గు పెట్టుకొని గొడవ పెట్టుకొని చేయవలసిన పని లేదు అని చెప్తుంటున్నాడు. ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన యొక్క గొప్పతనం హిజ్కియా దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ సిరియా సైన్యాధ్యక్షుడు రబ్షాకి వచ్చి సవాలు విసురుతున్నాడు, నీకెవరు లేరు, నేనే. కనుక నీ యొక్క బలం సరిపోదు, నీ దేవుడు నిన్ను విమోచింపలేడు నా నుంచి అని చాలా కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ యొక్క లెటర్ కూడా, ఉత్తరం కూడా పంపించింటున్నాడు. ఆ ఉత్తరమును దేవుని ఎదుట పరిచి మరి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ఆ సిరియా సైన్యంను దేవుడు మరి సిరియా సైన్యం మీద దేవుడు జయం దయచేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రార్థన చాలా గొప్ప శక్తి కలది. అది మనకు జయాన్ని ఇవ్వగలదు, మన పరిస్థితుల్లో నుంచి జయమును ఇవ్వగలదు. కనుక మనము ఆలోచిస్తూ కూర్చోకుండా మనము ప్రార్థించే వారముగా ఉండాలన్నది అది దేవుని యొక్క ఇష్టము. హబక్కూకు ఇలాంటి పరిస్థితి, మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఎందుకు ఇలాగ అయిపోతున్నది, ప్రజలు ఎందుకు ఇలాగ అయిపోతున్నారు అని ఆలోచిస్తూ దిగులు పడుతూ కూర్చునే కంటే మనం దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ఎంతైనా శ్రేయస్కరం. రెండవది మనం చూస్తే రెవరెన్స్ కదా. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కనుక దేవుని మాటలు వినినప్పుడు మనకు భయము కలగాల. దేవుని మాటలు విన్నప్పుడు మనకు భయం కలగాల. దాన్నే రెవరెన్స్ అంటారు, రెవరెన్షియల్ ఫియర్. 111వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి ఆయన పేరు
పవిత్రమైనది, పూజింపదగినది అని అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో రెవరెండ్ అని పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దేవుడు ఒక్కడే పూజింపదగిన వాడు కదా. రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, మోస్ట్ రెవరెండ్, ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఘనతను దొంగిలిస్తున్న దేవుని పేరు పెట్టుకొని ఉన్న అనేక మంది మనుషులని మనం చూస్తుంటున్నాం. చాలా విచారం ఇది. ఆ రెవరెన్స్ అన్నది, రెవరెండ్ అన్నది దేవునికే చెందాలా, ఇంకెవ్వరు పూజింపదగిన వారు కారు. భూలోకములో పౌలు, సెయింట్ పాలు, సెయింట్ పీటరు ఆయనకు పూజలు చేయడం, మరియమ్మను పూజింపడం, వారంతా మనలాంటి వారే. కానీ యేసుప్రభు ఒక్కడే ఆయన దేవుడు కనుక ఆయనకే ఆ యొక్క మాట చెల్లుతుంది, ఆయన పూజింపదగిన వాడు కనుక మనము ఆ యొక్క దేవునికి భయపడే వారంగా, దేవుని పూజించే వారముగా మనం ఉండాలన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవునికి భయపడే వారు మనము ఇంకా మిగతా విషయాలలో భయపడాల్సిన అవసరము లేదు. మనం ఇతర విషయాల్లో భయపడే వాళ్ళము, దేవునికి భయపడే వారంగా ఉండమని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. 111వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే అక్కడ జ్ఞానము కనిపిస్తున్నది. యెహోవా యందలి భయము, భయభక్తులు కదా మనకు జ్ఞానమును కలుగ చేస్తారు. కనుక తెలివిని పుట్టిస్తుంది, అంతేకాదు విధేయత మనము కలిగిస్తుందని మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండం 20 వచనంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. ఏమని? దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము అన్న భయము ఇశ్రాయేలీలు మోషేతో చెప్తుంటున్నారు. నువ్వు మాట్లాడు, దేవుడు మాట్లాడద్దు. ఎంత విచారమో చూడండి. ఈ తప్పుడు భయాలు చాలాసార్లు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అమ్మో, మనము దేవుని వాక్యము చదివితే నన్ను అది తప్పుపడుతుంది, అది చదివితే నాకు భయం వేస్తుంది అని చెప్పి చాలా మంది చదవకుండా మానేస్తున్నారు. దేవుడు ఎందుకు ఇలాంటి వాక్యాలు చూపిస్తున్నాడు? నీ పిల్లలను బండకేసి కొట్టుము కదా, ఇలాంటివి చూపిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు? కానీ దాన్ని చదివి అర్థం చేసుకుని మనము ఆత్మీయంగా లాభపడతాం, బలపడతాం అన్నది చాలా మందికి తెలియదు. కనుక యేసు ప్రభు అన్నాడు సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక దేవుడు మాట్లాడితే మనకు జీవం కలుగుతుంది. దేవుడు మాట్లాడితే మన జీవితాలలో మరి ఆ యొక్క జీవము నిండుకొని ఉంటుందని మనం చూస్తుంటున్నాం. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు మరి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగనడు, జీవాత్మ అయను అని మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క మరి ఊపనను వారి నాసికారంధ్రంలో ఊదనంత వరకు వాడు ఒట్టి మట్టి బొమ్మ. కనుక అదే మాట మనకు 1 తిమోతి 3:16లో కూడా కనిపిస్తున్నది. దైవావేశము కలిగిన లేఖనాన్ని ఇంగ్లీష్లో గాడ్స్ బ్రెత్ అని అంటాడు. కనుక దేవుని యొక్క ఊపిరి అనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగిన లేఖనము. మనం ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నింపుదల మనకు కలుగుతుంది. ఆ యొక్క మనము జీవము కలిగిన వారంగా ఉంటాము అన్నది దాని యొక్క అర్థం. కనుక వీరు ఇశ్రాయేలీలు తప్పుడు భయాలు కలిగి ఉన్నారు. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాము అన్న భయము కలిగి ఉంటున్నారు. ఎంత విచారము చూడండి. కనుక మనము దేవుని వాక్యాన్ని చదివితే మనలో జీవము, ఉజ్జీవము కలుగుతుంది. అదే మూడవ మాటగా మనం చూస్తుంటున్నాం. రివైవల్ అన్నది అక్కడ కనిపిస్తున్నది. తెలుగులో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము అని అంటున్నాడు. కానీ ఇంగ్లీష్లో ఏమో రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. కనుక సంవత్సరముల మధ్యలో నీ కార్యమును నూతన పరచము, ఉజ్జీవింప చేయము. దేవుని యొక్క కార్యాలు ఈ సంవత్సరముల మధ్యలో, పాత సంవత్సరం మరి రాబోయే సంవత్సరం మధ్యలో ఉన్న కాలమే ఈ యొక్క కాలంలో ఉజ్జీవము కావాలా. ఈ ఉజ్జీవము
మరి అంతకంతకు సంవత్సరాలు జరిగే కొద్దీ ఆ ఉజ్జీవము ఎక్కువ కావాలా అని చెబుతూ ఉంటున్నాడు, అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మాకు ఉజ్జీవము కావాలా, ఎందుకంటే మేము చచ్చిన స్థితిలో ఉన్నాము. మేము మరి శత్రువులకు మరి అప్పగించబడుతూ ఉంటున్నాం. శత్రువులు మమ్మల్ని జయిస్తూ ఉంటున్నారు, మమ్మల్ని దాడి చేస్తూ ఉంటున్నారు. వారి నుంచి మాకు మరి రక్షణ కావాలా. దానికి కావలసిన మరి హబక్కూకు కోరుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క దేశంలో ఉజ్జీవము కావాలా. ఈ 2 సంవత్సరాల మధ్యలో అంటున్నాడు. అంటే అర్థమైందంటే మనము గతంలో జరిగిపోయింది, ఇక ముందు జరగబోయేది, మధ్యలో ప్రస్తుత కాలము సంఘ కాలాన్ని తెలియజేస్తున్నది. కనుక గతించిన కాలము రాగబోయే కాలానికి మధ్యలో సంఘకాలం ఉంటున్నది. నేను ఈ మధ్య కాలంలో మత్తయి సువార్తలో నుంచి కొన్ని సంగతులు బోధిస్తూ ఉన్నాను. ప్రధానము పోయినసారి కూడా మీకు చెప్పినట్టున్నాను, గుర్తులేదు. మరి ప్రధానముకు పెళ్లికి మధ్యలో ఉన్న కాలము సంఘకాలము. క్రీస్తుతో మనం ప్రధానం చేయబడ్డాము. ఆ తర్వాత ఒక దినాన యేసు ప్రభువు వచ్చి మనం తీసుకొని పోయి ఆయనతో వివాహము జరగబోతున్నది. ఈ మధ్య కాలంలో కావలసిన ఆ యొక్క ఉజ్జీవాన్ని, మనం చేయవలసిన పనులను అక్కడ మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా ఈ రివైవల్ అంటే అర్థం ఏంటంటే రిస్టోర్, రికవర్, రిపేర్. కనుక మరి దాన్ని తిరుగా పునరుద్ధరించుట, మరి బాగు చేయుట అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. మొట్టమొదటిగా దీంట్లో పర్సనల్ రివైవల్, వ్యక్తిగత ఉజ్జీవము. ఒక యవనస్తుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా సంఘంలో ఉద్యోగం లేదు, ప్రార్థన చేయండి అని అంటే, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, మొట్టమొదటిగా నీ గదికి వెళ్ళి అక్కడ మరి ఒక గీత గీసుకొని, నీ చుట్టూ ఒక గీత గీసుకొని ఆ గీత లోపల ఉద్యోగం కొరకు ప్రార్థన చేయి అని చెప్పాడంట. అనగా చాలాసార్లు మనము మన ఈ సంఘ పెద్దల్ని, అక్కడ ఉన్న సంఘాన్ని మనము నిందిస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది వ్యక్తిగత ఉజ్జీవం. నీ వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం కావాల్సి ఉంటున్నది. ప్రతి వ్యక్తిగత ఉజ్జీవము ఒక కుటుంబాన్ని ఉజ్జీవింపచేస్తుంది. ప్రతి కుటుంబ ఉజ్జీవము సంఘాన్ని ఉజ్జీవింపచేస్తుంది. ప్రతి సంఘము యొక్క ఉజ్జీవము దేశాన్ని ఉజ్జీవింపచేసేదిగా మనం చూస్తుంటున్నాం. కనుక రివైవల్ షుడ్ బిగిన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. పర్సనల్ లెవెల్లో జరగాల, వ్యక్తిగత స్థాయిలో జరగవలసి ఉంటున్నది. ఎందుకని మనకు ఉజ్జీవం లేదు? దానికి శత్రువులు ఎవరంటే మొట్టమొదటిగా డెడ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. డెడ్ ఏరియాస్, మృతతుల్యమైన మరి సంగతులు మన జీవితంలో ఉన్నాయి. అవి మనము మరి దాన్ని ఉజ్జీవింపచేయాల. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మన శరీరంలో ఈ కణాలు ప్రతిరోజు మరి పునరుద్ధరించబడుతుంది, కొత్తవిగా వస్తూ ఉంటాయి. ఆ కొత్తవిగా మారే ఈ కణాలు కొన్నిసార్లు ఆ ప్రక్రియ జరగకుండా ఆగిపోతుంది. కొన్ని కణాల విషయంలో అవి మృత కణాలుగా చెప్పబడతాయి. ఆ మృత కణాలు కొన్నిసార్లు ఏమవుతుందంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉన్నది. కనుక అది క్యాన్సర్గా మారకముందే దాని విషయంలో మనము శ్రద్ధ తీసుకోవాలా. దేవుని యొక్క జీవము మన జీవితాలలో కావాలంటే ఈ డెడ్ ఏరియాస్, ఈ మృత కణాలు, మృతతుల్యమైన సంగతులు మన జీవితం నుంచి వెళ్ళిపోవాలి. లేకుంటే అది క్యాన్సర్ లాగా వ్యాపిస్తుంది. అది మనల్ని పూర్తిగా మరి ఉజ్జీవము లేకుండా మరి చచ్చిన స్థితిలోకి నడిపిస్తుందని మనం చూస్తుంటున్నాం. ఈ డెడ్ సెల్ ఉన్నప్పటికీ మన జీవితం కొనసాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదన్నా వెహికల్ తీసుకోండి, కారు కానీ బైక్ కానీ, దానికి హారన్ పనిచేయకపోయినా బండి నడుస్తుంది, బ్రేక్ లేకపోయినా బండి నడుస్తుంది కదా.
కానీ బ్రేక్ లేదు, నడుస్తుంది బండి కదా అని చెప్పి నడిపిస్తూ ఉంటే ఎప్పటికైనా ప్రమాదము ఉన్నది. కనుక మన మృతతుల్యమైన మన సంగతులు మన జీవితాల్లో ఉంటే దానికి కావలసింది దేవుని యొక్క జీవము. మొట్టమొదటిగా ఈ మృతతుల్యమైన సంగతి ఏంటంటే మన ఆరాధన. మనము జీవము కలిగిన ఆరాధన చేస్తున్నామా, మృతతుల్యమైన ఆరాధన మనం చేస్తున్నామా? మత్తయి సువార్త 15:9 మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, శాస్త్రుల పరిచయులతో మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు తింటున్నారు అన్న దానికి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 15:9, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధన అంటే క్రీస్తు యేసుని గురించిన ప్రత్యక్షత కలిగి ఉండడమే. పేతురుకి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఈ ఆరాధన గురించి. కనుక మనము పేతురికి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టే పేతురు బహిరంగంగా అందరి ఎదుట నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పగలిగాడు. పరలోకమందున తండ్రి బయలుపరిచాడు. ఆ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మరి పేతురికి బయలుపరిచాడన్న సంగతి అక్కడ కనిపిస్తున్నది. కనుక మనము వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. కనుక మృతతుల్యమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన మనం చేస్తున్నామా? ఆచారంగా అలవాటుగా మనం చేస్తున్నామా? దేవుడు మెచ్చుకునే ఆరాధన మనం చేస్తున్నాము. పేతురుని మెచ్చుకున్నాడు. పేతురుని మెచ్చుకున్న తర్వాత నేను ధన్యుడు అని చెప్పినప్పుడు వెంటనే ఈ బండ మీద నా సంగమును పేతురు నువ్వు షిమోను పేతురు గురించి మాట్లాడుతూ నువ్వు మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా పేతురు అంటే రాయి, ఈ బండ మీద నా సంగమును కట్టుదును. కనుక ఆ బండ మీద సంగమును కట్టే విషయంలో పేతురికి ఒక రాయిగా దేవుడిచ్చిన ధన్యత అని మనం చూస్తున్నాం. అది దేవుడిచ్చిన ధన్యత. ఆయన దేవుడు తాళము ఇచ్చాడు. ఆ తాళము తిప్పగానే మొట్టమొదటిగా 3,000 మందికి పైగా యేసు ప్రభుని నమ్ముకున్నారు. కనుక మనము ఆరాధన చేస్తే మనము దేవుడు మనల్ని ధన్యులు అని చెప్పాల. ఆ ధన్యత వలన మన యొక్క సేవ మరి విస్తరిస్తుంది. దేవుడు మన సేవను దీవిస్తాడు. కనుక మనము ఆరాధన మరి సజీవమైన ఆరాధన చేస్తున్నామా? క్రీస్తు యేసుతో లేపబడిన అనుభవం మనలో ఉన్నదా? ఆ పునరుద్ధానం యొక్క బలము జీవము మనం కలిగి ఉన్నామా? ఇదిగో మగ్దలైన మరియ వెందల కన్నే లేచి సుగంధ ద్రవ్యం తీసుకొని యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎంత ఆసక్తి ఉన్నది! సుగంధ ద్రవ్యములు ముందుగానే సిద్ధం చేసుకుని సబ్బాతికి ముందే సిద్ధము చేసుకున్న ఆ యొక్క మరియ సమాధి దగ్గరికి వెళ్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పెందలకండే లేచినా, సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినా, అది నువ్వు సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటే అది డెడ్ వర్షిప్పే. కనుక సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? కనుక ఈ రోజుల్లో విశ్వాసులు సమాధికే వెళ్తున్నారు కానీ తిరిగి లేచిన ప్రభువు దగ్గరికి వెళ్ళడం లేదు. తిరిగి లేచిన ప్రభువుతో మరి ఆ యొక్క పునరుద్ధానం యొక్క బలము జీవము కలిగి ప్రభుని ఆరాధించడం లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. కొత్తదనం లేదు. మన ఆరాధనలో కొత్తదనము లేదు. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత లేదు. ప్రతి ఆదివారము అదే పాట, ప్రతి ఆదివారం అదే మాట. కనుక దేవునితో గడిపిన అనుభవం లేదు. దేవునితో అనుబంధము లేదు. వారం రోజులు మరి అటు ఇటు తిరిగి ఆరాధన గురించిన ప్రత్యక్షత, ఆరాధన గురించిన ఆలోచన లేకుండా వచ్చి నేరుగా కేవలము ఆ రొట్టె రసమే చేస్తే మన ఆరాధన అయిపోద్దన్న ఆలోచనే ఇంకా ఉన్నది. అందుకనే కరోనాలో దేవుడు అది లేకుండా చేశాడు. చాలా మందికి ఇది ఒక ప్రసాదం లాగా అయిపోయింది. కనుక అది డెడ్ వర్షిప్పే. అది మరి మృతతుల్యమైన ఆరాధన. కనుక మనము ఎలాంటి ఆరాధన చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. దీనిని
ఆ డెడ్ ఏరియాస్ని మన జీవితంలోంచి తీసివేద్దాం. దేవుని యొక్క జీవంతో మన మన ఆత్మను నింపుకుందాం. రెండవది డెడ్ వర్క్స్. 1 కొరింథీ 3:15 మనం చూస్తే మన పనులు మరి పనికిరాని పనులు, వ్యర్థమైన పనులు అని మనం చూస్తుంటున్నాం. కనుక 1 కొరింథీ 3:15 మనం చూసినట్లయితే ఒకని పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒక దినాన పరీక్షింపబడుతున్నది మన పనులు. మనం చేసిన పనులు, యేసు ప్రభు నామమున చేసిన పనులన్నీ ఒక దినాన పరీక్షించబడబోతుంటున్నాయి. అది అగ్ని పరీక్షకు నిలిచినదైతే మనకు జీతం వస్తుంది. లేని ఎడల ఆ పనులన్నీ కాలిపోయి అగ్నిలో నుంచి మనం తప్పించబడి మరి నరకం నుంచి తప్పించబడి పరలోకం వెళ్ళినట్టుగానే వెళ్తాం. కనుక మన పనులు ఎలాగున్నాయి? అగ్ని చేత కాల్చివేయబడే పనుల్లాగా ఉన్నాయా? కొయ్య కర్ర, గడ్డి, కొయ్య కాలు లాంటి పనులు మనం చేస్తున్నామా? లేకుంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు. బంగారం అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, బంగారం అంటే క్రీస్తు యొక్క విమోచన. మరి వెలగల రాళ్ళు, వెండి అంటే క్రీస్తు యొక్క విమోచన, వెలగల రాళ్ళు అంటే క్రీస్తు యొక్క విజయము. ఈ 3 సంగతులు మన యొక్క పనిలో ఇమిడి ఉండాల. అందుకనే పౌలు ఏమంటున్నాడు? నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసాను, అభివృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం చేయకూడదు. దేవుని కేంద్రంగా చేసుకొని మనము పని చేయవలసి ఉంటున్నది కదా. ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్య ఉన్న ప్రభువు మీద మన ధ్యాస పెట్టవలసి ఉంటున్నది. అంటే మన సహవాసము క్రీస్తును కేంద్రముగా చేసుకొని ఉండాల. మనం చేసే సేవ క్రీస్తును కేంద్రంగా చేసుకొని చేయాల. మనం చెప్పే సువార్త క్రీస్తును కేంద్రంగా పెట్టుకొని చేయవలసి ఉంటున్నది. ప్రతిదీ క్రీస్తును కేంద్రంగా చేసుకొని చేస్తేనే మన పని నిలుస్తుంది. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క విమోచన, ఆయన యొక్క విజయము మన యొక్క సేవలో ఇమిడి ఉండాలన్నది దీని యొక్క అర్థము. కనుక మరి అనేక పునాదులు వస్తున్నాయి. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన పనే నిలుస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా పునాదులు వచ్చేస్తున్నాయి, తమ సొంత పునాదులు వేసుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు కదా. మినిస్ట్రీస్, కల్వరి టెంపుల్ మినిస్ట్రీస్ అని ఇలాంటివి చాలా తమ సొంత పునాదులు. మినిస్ట్రీస్ కాదు, ఇది సహవాసం మట్టుకే. కనుక ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, సంస్థలు వస్తున్నాయి. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు సంస్థలు ఎత్తబడవు, ఈ మినిస్ట్రీస్ ఎత్తబడవు. కేవలము సంఘమే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే, సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘమే ఎత్తబడుతుంది, జీవము కలిగిన సంఘమే ఎత్తబడుతుంది. కనుక మనము ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలా. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. యేసు ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని మనము చేస్తున్నామా? మరి దేవుడు దానిని దీవించి రేపటి దినాన మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు. అది కాలిపోని పనిగా మనం చూస్తుంటున్నాం. ఎంతో ప్రయాసపడుతున్నాము, కానీ ఆ యొక్క ప్రయాసకి తగిన ఫలము రేపటి దినాన ఉండదు. కనుక ఒకసారి ఆలోచించుకుందాం. ఏమన్నా దేవుని ఆలోచన లేకుండా చేసే పనులు అన్నీ అవి మృతతుల్యమైనవే. కనుక దానిని సరి చేసుకుందాం. మూడవది మనం చూస్తే మృతతుల్యమైన మార్గాలు, డెడ్ వేస్. సామెతలు 14:12 మనం చూస్తే ఒకరికి తన మార్గము సరైనదిగా కనపడుతుంది, తన త్రోవ సరైనదిగా కనిపిస్తుంది, తుదకది మరణమునకు దారితీయను. ఒకడు అనుకుంటాడు ఈ మార్గము, ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూస్తే ఈ ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి కొన్నిసార్లు పక్క గల్లీల్లో లేకుంటే వీధుల్లో మనము వెళ్ళినప్పుడు అవి కొన్నిసార్లు అక్కడ మరి క్లోజ్ అయి ఉంటాయి. కనుక అందుకని కొన్ని చోట్ల బోర్డు పెడతారు, దెర్ ఇస్ నో థరోఫేర్ అని. అంటే ఇంకా పోవడానికి దారి లేదు. మనం అనుకుంటాము ఈ దారిన వెళ్తే మనం సరిగ్గా వెళ్ళొచ్చు అని. మనకు చాలా షార్ట్ కట్స్ మనం వెతుకుతుంటాం, తప్పించుకునే మార్గాలు వెతుకుతుంటున్నాం. కానీ మరి అది సరైన దారి కాదు. దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుడు చూపించిన మార్గంలో మనం వెళితే, అందుకని ఇశ్రాయేలులకు దేవుని యొక్క మార్గం ఆయాసకరమైనట్టుగా మనం చూస్తుంటున్నాం.
అలాగూ వారు ఈ యొక్క ఆ యొక్క ఆయాసములో దేవుడిచ్చిన మన్నాని కూడా అది పనికిరానిదిగా వారు ఎంచారు. ప్రారంభంలో ఏం చేశారు? ఇది ఏంటి, ఇది బాగా ఉన్నదే కదా అని చెప్పి దానిని చాలా ఇష్టపడినారు. పొద్దున్నే లేచి మరి దాన్ని ఆ యొక్క మన్నాను తీసుకొని కొంతమంది ఎక్కువ తీసుకున్నారు, కొంతమంది తక్కువ తీసుకున్నారు కదా. ఎక్కువ తీసుకుని ఎక్కువ కాలేదు, తక్కువ తీసుకుని తక్కువ కాలేదు. కనుక అలాగ ఆశపడి ప్రారంభంలో బాగానే ఉన్నారు, కానీ రాను రాను అది మరి ఆ యొక్క మన్న వారికి ఇష్టముగా లేనట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని మార్గం ఆయాసకరంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆ యొక్క ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారిని అనుచుటకును వారిలోని శోధించి తెలుసుకొనుటకును దేవుడు ఆ 40 సంవత్సరాల అరణ్య మార్గం గుండా తీసుకొని వెళ్ళిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మనల్ని కొన్నిసార్లు కొన్ని మార్గాల గుండా అది కష్టంగా ఉంటుంది, అది ఆయాసకరంగా ఉంటుంది, ప్రయాసతో కూడినదిగా ఉంటుంది. కానీ దానికి మరి అలా వెళితేనే మనము మన యొక్క ఆత్మీయ జీవితము బలపడుతుంది, బాగుపడుతుందని దేవుని యొక్క ఉద్దేశం. ఒక 3 ఉదాహరణలు ఇక్కడ మనం చూస్తున్నాం. యాయీరు కుమార్తె విషయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆ చిన్నదాన్ని తిరిగి లేపాడు, చనిపోయిన ఆ చిన్న పాపని తెలిపాడు. యేసు ప్రభు చెప్పిన మాట లేచిన వెంటనే ఆహారము పెట్టుడి. కనుక చాలా మందికి పిల్లలలో మన కుటుంబ జీవితాలలో ఎందుకు చచ్చిన వారిగా ఉంటున్నారంటే వారికి ఆహారం లేదు. అక్కడ యేసు ప్రభు ఈ చిన్న పాపను తిరిగి లేపినప్పుడు యాయేరు కుమార్తె, ఆయన భార్య పేతురు, యాకోబు, యోహాను వీరే ఉన్నారు అక్కడ. కనుక యేసు ప్రభు ఆహారము పెట్టుడి అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే కుటుంబానికి, ఆ తర్వాత ఇటు సంఘానికి దేవుడు మరి చెబుతున్న సంగతి అక్కడ మనము అర్థం చేసుకోవాలి. కనుక సంఘము కుటుంబ బాధ్యత ఉన్నది, సంఘము బాధ్యత కూడా ఉన్నది. అందుకనే పేతురికి యేసు ప్రభు ఆఖరిని చెప్పిన మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నా, నీకే తెలుసు. గొర్రె పిల్లలను మేపము, గొర్రె పిల్లలను కాయము, గొర్రెలను కాయము. అంటే సంఘంలో 2 రకాల మనుషులు. ఒకళ్ళు అప్పుడే రక్షణ పొంది ఎదుగుతున్నవారు, వారి గొర్రె పిల్లలను వాళ్ళకి మేపాల, గొర్రెలను కూడా మనము మేపవలసి ఉంటుంది, వాళ్ళకి ఆహారం తినిపించవలసి ఉంటున్నది. కనుక మరి ఆహారం లేకుండా చనిపోతున్న అనేక మంది యవనస్తుల జీవితాలు, మన పిల్లలు, వారికి ఆహారము కావాలా. అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? వాడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు వారికి ముందు నీ హృదయంలో ఉండాలా దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ తర్వాత వారికి బోధించాలా, ఆ తర్వాత గౌనుల మీద కూడా రాసుకోవాలి, ద్వారబంధాల మీద, గౌనుల మీద రాసుకోవాలా. కనుక మనము ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలు హోంవర్క్ చేశారా లేదా, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, క్లాస్లో ఫస్ట్ వచ్చాడా లేదా, ఇదే మనం చూస్తున్నాం. కానీ బైబిల్ చదువుతున్నాడా లేదా, వాడు అవి నేర్చుకుంటున్నాడా లేదా అన్నది ఎవ్వరు, ఏ తండ్రి, నేను మా సంఘంలో మా పిల్లల్ని నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుతుంటాను. కానీ పిల్లలు చెప్పే సమాధానం, అంకులు మేము చదవలేదు. తల్లిదండ్రులు కూడా ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. చదువుతున్నారా లేదా అన్నది ఒక ప్రశ్నించడం లేదు, వారికి అది పట్టలేదు. దాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా వాక్యం యొక్క ప్రాధాన్యత, వాక్యం యొక్క అవసరత ఎంతవరకు ఎరిగి ఉన్నారో దాన్ని బట్టి అర్థమవుతున్నారు. పిల్లలు, నేను కొంతమంది యవనస్తులు ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్ళారు. అమెరికాలో పరిస్థితి బహుదారుణంగా ఉంటున్నది. మిగతా దేశాలలో, క్రైస్తవ దేశాలలో యవనస్తుల పరిస్థితి బహుదారుణంగా ఉంటుంది. కొన్ని చర్చెస్ మాస్కులుగా మారిపోయినాయి, కొన్ని చర్చెస్ టెంపుల్స్గా మారిపోయినాయి, కొన్ని చర్చెస్లో ముసలోళ్ళు ఉన్నారు. ఆస్ట్రేలియాకి వెళ్ళినా కానీ అదే పరిస్థితి. మా చర్చి నుంచి ఒక పాప వెళ్ళింది, అక్కడ ఆ సంఘంలో ఈ పాప ఒక్కతే యవనస్తురాలు, మిగతా వాళ్ళంతా ముసలోళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు,
ఇంత యవనస్తుడు, ఒక యవనస్తురాలు సంఘములో కనిపిస్తే చాలా సంతోషం, ఆశ్చర్యము. ఎందుకంటే వాళ్ళకి ఆహారం లేదు, చనిపోతున్నారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. మనము వారికి ఆహారము పెట్టవలసిన అవసరత తల్లిదండ్రులకు ఉన్నది, సంఘానికి కూడా ఉన్నది. ఇప్పుడు హన్న సమూయేలుని కనిన తర్వాత తన దగ్గరే పాలు విడిచే వరకు తన దగ్గరే ఉంచుకున్నది. పాలు విడిచినప్పుడు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినది. ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆమె నేర్పిన సంగతులు ఏంటంటే, మొట్టమొదటిగా మనకు కనిపించేది, వాడు దేవాలయంకు రాగానే అక్కడనే యెహోవాకు మొక్కెను. చిన్న వయసులోనే దేవుని ఆరాధించే వాడిగా హన్న సమూయేలుకు నేర్పించినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏలి అక్కడ దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏలి కొన్ని సంగతులు బోధిస్తున్న వాడిగా మనం చూస్తుంటున్నాం. తన కుమారులు మరి దుర్మార్గులైనప్పటికీ మరి సమూయేలు విషయంలో ఏలి కావలసిన సంగతులని చెబుతున్నవాడిగా మనం అక్కడ చూస్తుంటున్నాం. తన మెట్టుకు మన కుటుంబంలో మరి ఇలాగూ ఆహారం, దేవుని యొక్క జీవాహారం, వాక్యం తక్కువైతే కొదవైతే అది గమనించండి, పిల్లల చేత చదివించండి. మనము చదువుదాం, పిల్లలకు కూడా చదివిద్దాం. రెండవది, నాయన విధవరాలు యొక్క కుమారుణ్ణి యేసు ప్రభు లేపిన వాడుగా మనం చూస్తుంటున్నాం. వాడు లేచి మాట్లాడసాగెను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారి తన తల్లికి అప్పగించాను. విశ్వాసము లేని, లేక ఫెయిత్, లేక ఫుడ్, లేక ఫెయిత్. ఫుడ్ లేకపోతే ఫెయిత్ రాదు కదా. కాబట్టి మనము దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. యవనస్తుడు మరి దేవునికి దూరమైన వాడు, తల్లికి దూరమైన వాడు కదా, దేవుని మాట విననివాడు. ఒకరోజు ఒక యవనస్తుడు చిన్న చిన్న దొంగతనాలు, తప్పుడు పనులు చేస్తూ ఉంటే తండ్రి కొట్టబోయే సమయానికి తల్లి అడ్డం వచ్చేదంట. కనుక తండ్రి కొట్టలేకపోయాడు, ఆ చిన్నపిల్లవాడిని దండించలేకపోయాడు. ఆ చిన్నపిల్లవాడు మరి ఇంకా భయంకరమైన మరి దొంగతనాలు, నరహత్యలు చేస్తూ ఉన్నప్పుడు పోలీసుల చేత పట్టబడి ఆ యొక్క జైలులో వేయబడ్డాడు. ఆఖరికి మరణశిక్ష పడింది. ఆ మరణశిక్ష మరి వేయక ముందు తన తల్లికి లెటర్ రాశాడు. ఆ దినాన నువ్వు నాన్నని అడ్డుకోకపోతే నాకు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు. ఈనాడు ఎందుకు పిల్లలు చెడిపోతున్నారంటే వారిని శిక్షించకపోవడమే. తండ్రి యొక్క శిక్ష నుంచి మరి తండ్రి శిక్ష లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను వారు చేసిన తప్పులను సరిదిద్దకపోతే వారు ఒక దినాన మరి ఆ మరణానికే పాత్రలు అవుతారు. కనుక దయచేసి మనము మన పిల్లల విషయంలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం, వారిని పట్టించుకుందాం కదా, వారిని విశ్వాసములో పెంచుదాం, వారికి ఆహారం పెడదాం, వారి విశ్వాసం కలుగునట్లుగా, విశ్వాసంలో బలపడినట్లుగా మనము వారికి శ్రద్ధ వహిస్తాం. మూడవది మనం చూసినట్లయితే లాజరు ఇంతకుముందు యేసు ప్రభు మరి ఆ మరియ మార్తల ఇంటికి వచ్చినప్పుడు లాజరు ఎక్కడ కనిపించలేదు, కానీ మరణించిన తర్వాతనే అక్కడ సహవాసంలో కనిపిస్తూ ఉంటున్నాడు. కనుక మనము సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారముగా, సహవాసంలో కనిపించని వారముగా మనము ఉండకూడదు. దేవుడు అయినను యేసు ప్రభు లాజర్ని ప్రేమించిన వాడుగా అక్కడ మనము యోహాను సువార్త 11 మనం చూస్తాం. కనుక మన జీవితాలలో ఇవి చాలా అవసరమైంటున్నది, మన పిల్లల జీవితాలలో చాలా అవసరమైంటున్నాయి. కనుక ఫుడ్, ఫెయిత్, ఫెలోషిప్, ఇవి మూడు మనల్ని సజీవంగా ఉంచి ఆ క్రీస్తులో ముందుకు సాగడానికి అది ఎంతగానో సహాయం చేసేదిగా ఉంటున్నది. తర్వాత మనం చూస్తే డార్క్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్, డెడ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్, డార్క్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. దీనికి దేవుని యొక్క వెలుగు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8-11 మనం చూస్తే అక్కడ మీరు వెలుగులో నడవమని చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8-11 మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి.
వాటిని ఖండించండి. నిష్ఫలమైన అంధకార క్రియలు అవి వాటిని ఖండించాలా, వాటిని త్రోసివేయాలి, వాటిని విసర్జించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము ఆ యొక్క వెలుగులో నడిచే వారముగా మనం ఉండాలా. ఆ వెలుగులో నడుస్తున్నప్పుడు రెండు సంగతులు జరుగుతాయి. వెలుగు చీకటిని పారద్రోలుతుంది మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వెలుగు ప్రకాశించుచునే కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. కనుక ఆ చీకటి ఆ యొక్క వెలుగును గ్రహించలేని స్థితిలో ఉంటున్నది. చీకటిగానే ఉంటున్నది. కనుక మనం అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. నిజమే, ఈ శరీరాన్ని బట్టి కొన్ని డెడ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని డార్క్ ఏరియాస్ కూడా మనకు ఉంటాయి. చీకటి మరి సంగతులు మన జీవితాల్లో ఏమైనా ఉంటే దేవుని యొక్క వెలుగు మనకు అవసరమైంటున్నది. మత్తయి సువార్త 4:16 మనం చూస్తే చీకటిలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. కనుక ఎప్పుడైతే వెలుగు మనల్ని దేవుడు ఆ వెలుగును ప్రసరింప చేస్తాడో మన యొక్క చీకటి యొక్క జీవితాలు మరి చీకటి యొక్క భాగాలు మన జీవితాలలో ఇప్పుడు చూడండి, మనకు పైకి శరీరంలో ఏదన్నా జరిగితే అది మనం గుర్తించగలం, కానీ లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియదు. అది తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్, సిటీ స్కాను ఇవి చేస్తారు. కనుక దేవుని యొక్క వెలుగు మనలో ఉన్న ఆ చీకటి భాగాలన్నీ లేకుంటే పనికిరాని భాగాల్ని దేవుడు మరి చూపిస్తాడు. అది చూపించిన తర్వాత ఆ వెలుగే మనల్ని ఇప్పుడంతా లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందిగా, ఆ వెలుగే మనల్ని బాగు చేస్తుంది. కనుక ఈ వెలుగు మన జీవితాల్లో ప్రసరింప చేయాల. దేవుడు యొక్క వెలుగు మన జీవితాల్లో ప్రసరించినప్పుడు అవి చీకటి భాగాలన్నీ లేకుంటే పనికిరాని భాగాలన్నీ మనకు కనిపిస్తాయి. అవన్నీ మళ్ళీ దానిని ఉజ్జీవింప చేయాల. అవి చీకటిని పారద్రోలి మనము మన యొక్క జీవము ఉజ్జీవింపబడినప్పుడు మనము దేవునికి ప్రయోజనకరంగా ఉంటామన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. పౌలు కూడా ఏమంటున్నాడంటే, పౌలు యొక్క జీవితము మనం గమనించినట్లయితే ఒకప్పుడు చీకట్లో ఉన్నట్టుగా ఆ గుడ్డితనమును కలిగి అంధకారమును అంధత్వమును కలిగిన వాడై మరి యేసు ప్రభువును వెంబడిస్తున్న ప్రతి వారిని ఆయన మరి హింసిస్తున్నవాడుగా, చంపుతున్నవాడుగా మనం చూస్తుంటాం. నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక వెలుగు, అపొస్తల కార్యం 9:3లో ఒక వెలుగు అంటున్నాడు. అపొస్తల కార్యం 22:6లో గొప్ప వెలుగు అంటున్నాడు. అపొస్తల కార్యం 26వ అధ్యాయంలో సూర్య తేజస్సుకు మించిన వెలుగు అంటున్నాడు. కనుక ఆ యొక్క పౌలు యొక్క అనుభవం రాను ఆ సాక్ష్యము రాను పెరుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క అనుభవంలోకి మనం అందరం రావాలి. ఆ యొక్క వెలుగు మన జీవితంలో ప్రసరిస్తున్నప్పుడు ఈ డార్క్ ఏరియాస్ అనేవి లేకుండా పోతాయి. మూడవది మనం చూస్తే డిప్రెస్డ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. కొన్నిసార్లు నిరుత్సాహం ఉంటుంది మన జీవితాల్లో. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రేమ మనకు అవసరమైంటుంది. ఆయన ప్రేమ చేత మనల్ని ఆదరించి ధైర్యపరిచి మనల్ని ఆ నిరుత్సాహం నుంచి బయటపడేసే వాడిగా ఉంటున్నాం. కొన్నిసార్లు నిరుత్సాహంగా మనం ఉంటే దేవుణ్ణి స్తుతించలేము, దేవుని గణపరచలేము కదా. పైగా మరి దేవుని కొన్నిసార్లు కొంతమంది నిందించేవారుగా ఉంటున్నారు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్నది ప్రశ్నించే వారంగా ఉంటాం. ఎవరైనా మన ఇంట్లో చనిపోతే ఎందుకు ఇలాగ జరిగింది, ఏదన్నా మనకు నష్టం కలిగితే ఎందుకు ఇలాగ జరిగింది కదా. కాబట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం, కానీ మనల్ని మనం ప్రశ్నించుకొని ఆ దేవుని ప్రేమను మనం కోరుకొని, ఆదరణను కోరుకొని మరి మనము వాటి నుంచి బయటపడాలా, ప్రభు కొరకు ముందుకు సాగాల. అది నిజమైన ఉజ్జీవం. ఈ మూడు సంగతులు, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రేమ, ఈ మూడు కలిసి ఆ యొక్క డెడ్ ఏరియాస్ని, డార్క్ ఏరియాస్ని, డిప్రెస్డ్ ఏరియాస్ని జయించిన తర్వాత దానివల్ల వచ్చే ఆ యొక్క పర్యావసనాలు లేకుంటే అపాయాలు, ప్రమాదాల నుంచి మనము మరి స్వతంత్రులం అవుతాం. కనుక డేంజర్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ నీడ్స్ లిబర్టీ ఆఫ్ గాడ్. కనుక వాటన్నింటి నుంచి విడిపించి మనకు దేవుడు సంపూర్ణ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే ఈ పర్సనల్ రివైవల్, వ్యక్తిగత ఉజ్జీవము మరి కుటుంబ ఉజ్జీవానికి నడిపిస్తుంది. యెహోషువ అంటున్నాడు 24:15లో,
నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. మీరు ఎలాగున్నా సరే ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అది తెలియదు. నేనును అంటే వ్యక్తిగత నేనును అంటున్నాడు. మొట్టమొదటిగా నేను ప్రాముఖ్యం. నేను బాగుంటే నా ఇంటి వారు కూడా బాగుంటారు. నేను సేవిస్తే నా ఇంటి వారు కూడా సేవిస్తారు. మొట్టమొదటిగా నా జీవితంలో ఉద్యమం కావాలి. మొట్టమొదటిగా నేను ప్రభువుని సేవించేవాడుగా ఉండాలి. కనుక మొట్టమొదటి నా నుంచే ప్రారంభం అవుతుంది. నా ఇంటి వారును కనుక అందరం కలిసి మరి ఆ ప్రభుని సేవించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే కుటుంబం ఉజ్జీవింపబడుతుందో సంఘము కూడా ఉజ్జీవింపబడుతుంది. 128వ కీర్తనలో 1-3 వరకు చూస్తే కుటుంబ ధన్యత మనం చూస్తున్నాం. క్రైస్తవ కుటుంబ జీవితము సాక్ష్యము దీవెన మనం చూస్తాం. 4-6 వరకు సంఘ జీవితాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కనుక కుటుంబాలు దీవించబడితే సంఘాలు కూడా దీవించబడతాయి. ప్రతి కుటుంబము దీవెనకరమైన కుటుంబముగా సాక్ష్యము కలిగి సంఘానికి వచ్చినప్పుడు సంఘములో కూడా దీవెన ఆశీర్వాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు మనసులో ఉంచుకుందాం. ఎప్పుడైతే మరి సంఘము ఉజ్జీవింపబడుతుందో అక్కడ మరి దేశాలు కూడా ఉజ్జీవింపబడతాయన్న ఆలోచన అక్కడ కనిపిస్తున్నది. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మరి మనము ప్రార్థన చేయాలని ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేయాలా? కనుక దేశము బాగలేదు అంటే అర్థమే. దానికి కారణం ఎవరంటే విశ్వాసులే. విశ్వాసులు ప్రార్థన చేయడం లేదు కదా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా, రాజులందరి కొరకు ప్రార్థన చేయాలా, యాజకుల కొరకు ప్రార్థన. మన ప్రార్థన దేశాన్ని తలకిందులు చేయగలదు, దేశం యొక్క స్థితిని మార్చివేయగలదు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. 3 సంవత్సరాలు వర్షం కురియమంటే కురిసింది, 3 సంవత్సరాలు ఆగిపోయేమంటే ఆగిపోయింది. కనుక మనము మన లాంటి స్వభావం గల మనుషుడే అంటే అర్థం ఏంటంటే సాధారణ విశ్వాసి కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడని దాని యొక్క అర్థం. ఏలియా గొప్ప దైవజనుడు అండి, ఆయన చేస్తేనే వింటాడండి కాదు, చాలా తప్పది. ఒక సాధారణ విశ్వాసి, ఒక సాధారణ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే యేసుప్రభు అంగీకరించలేదా? ఒక చిన్న పాప నయమానుకి బాగుపడాలని చెప్పి ఆ చిన్న సమాచారాన్ని అందవేస్తే అది అంగీకారం కాలేదా? ఎవరైనా సరే సాధారణ విశ్వాసి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొంది దాని యొక్క శక్తిని గ్రహించి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనుక మనలో ఉద్యోగం కావాలా, మన కుటుంబంలో ఉద్యోగం కావాలా, మన సంఘంలో ఉద్యోగం కావాలా, మన దేశంలో కూడా ఉద్యోగం రావాలా. ప్రార్థన చేద్దాం. 3వది మనం చూస్తే ప్రత్యక్షత, రెవల్యూషన్ కదా. రెవరెన్స్, రివైవల్, రెవల్యూషన్. ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. ఒక ప్రత్యక్షతతో మనం సరిపోదు. తీతుకు రాసిన పత్రిక 2:11-12 వచనాల్లో మనం చూస్తే 2 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇది మొదటి రాకడిని తెలియజేస్తున్నాడు. రెండవ రాకడ యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు. కనుక ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి దురాశలను విసర్జిస్తూ, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జిస్తూ ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూడవలసిన అవసరత ఉన్నదని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వది మనం చూస్తే 4వది మనం చూస్తే జ్ఞాపకము చేసుకో. ఎప్పుడంట? కోపించుచునే వాత్సల్యము చూపు దేవుడవు అంటున్నాడు. కనుక తన కోపాన్ని బట్టి యోనాని కానీ మరి యోనా విషయంలో మనం చూస్తే దేవుడు తన కోపాన్ని బట్టి మరి యోనాను అక్కడ ఉన్న ఆ ఓడలో ఉన్న వారిని అవన్నీ పరిస్థితులు తారుమారు చేసినప్పటికీ దేవుని కృప అక్కడ కనిపిస్తున్నది. ఒక పక్క యోనాని సముద్రంలో పడవేశారు, కానీ వీరైతే అప్పటి వరకు దేవతలను ప్రార్థించిన వారు ఇప్పుడు ఆ దేవతలను ప్రార్థించిన వారు యెహోవాకు మొక్కుబడులు చేసిరి, యెహోవాకు బలులు అర్పించిరి అని ఉన్నది. కనుక దేవుని వైపు తిరిగారు. ఇవన్నీ చూచిన వారు
యోనాని దేవుడు దండించాడు. దేవుణ్ణి యోనా వలన కష్టం నష్టం కలిగిన వీరైతే సత్యం తెలుసుకున్నారు. అక్కడ వారు దేవుని వైపు తిరిగిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేల్ జీవితంలో కూడా మనం చూస్తే ఇశ్రాయేల్ దేవుడు అనే రాజులకు అనే దేశాలకు అప్పగించిన వారిని అక్కడికి తరిమి వేసిన అక్కడ వారు వెళ్ళినప్పుడు అనేక మంది ఇశ్రాయేల్ దేవుడు ఎవరో వారు అక్కడ తెలుసుకున్నారు. కనుక దేవుడు మనల్ని ఎందుకు కొన్నిసార్లు దండిస్తాడు? మనం చేసిన తప్పులకు దేవుడు దండిస్తూనే తన కృపను కనపరిచేవాడిగా అక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీ కృపను జ్ఞాపకం చేసుకో. కోపించుచునే వాత్సల్యము చూపు దేవుడు జ్ఞాపకం మనకు తెచ్చుకోమని మరి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఆఖరికి హబక్కూకు ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, ఒలివ చెట్లు పశువుల శాలలో గొర్రెలు లేకపోయినా, ఒలివ చెట్లు కాయకపోయినా యెహోవా యందు ఆనందం అని చెప్పి దేవుని గురించి కీర్తన పాడుతూ ఉంటున్నాడు. ఎంత నెమ్మది సమాధానము ప్రార్థన చేసినప్పుడు ఎంత సమాధానము పొందుకున్నాడు. మనిషిలో ఆ యొక్క వ్యక్తిలో ఉజ్జీవం వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాలలో ఈ నూతన సంవత్సరంలో ఆ గొప్ప ఉజ్జీవమును కలిగి మనము మన డెడ్ ఏరియాస్ని, డార్క్ ఏరియాస్ని, ఇంకా చెప్పాలంటే డ్రై ఏరియాస్ ఉన్నాయి, డర్టీ ఏరియాస్ కూడా ఉన్నాయి. అవన్నీ తొలగిపోతే మనలో గొప్ప ఉజ్జీవం వస్తుంది. మన ఉజ్జీవము కుటుంబానికి ఉజ్జీవం కలుగజేస్తుంది, సంఘానికి, దేశానికి కూడా ఉజ్జీవము వస్తుంది. దేవుడి మాటలు దీవించుగా. వాక్యం అందించిన దేవుని సేవకులు జోసెఫ్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, మరి హబక్కూకు గ్రంథం నుంచి అన్న చక్కని విషయాలు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు పంచుకున్నాడు. ఆ డెడ్ ఏరియాస్, మరి డెడ్ వర్క్స్, డెడ్ వేస్ చాలా మరి మనము వినని సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు చక్కని విషయాలు మన మధ్యలో వివరించాడు. దేవునికి కృతజ్ఞత. వాక్యం అందించిన దేవుడి సేవ మరి ఎం జోసెఫ్ అన్నకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. పిల్లల ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆసిఫాబాద్ నుంచి దేవుని సేవకులు జాన్ పాల్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. ఇంకో పేరు చెప్పండి. ఓకే. తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నాను బ్రదర్, అన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడమైన మా నాయన, ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి మిమ్మల్ని నడిపించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4420 రోజుకు నడిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి బ్రదర్ ఎర్రప్ప రెడ్డి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగని మా ప్రభావ నిర్వాహకులుగా బ్రదర్ బన్నబాస్ గారు మరి ఇంతవరకు ఈ కూడికను నడిపిస్తున్నారు. ఇంకా ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిపించినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ రోజు వాక్యం అందించడానికి నియమించబడినటువంటి మా ప్రియులు పెద్దలు బ్రదర్ జోసెఫ్ గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. వారి ద్వారా అందించిన వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రములు. చిన్న ప్రవక్తల్లో హబక్కూకు గ్రంథం గురించి ధ్యానించి అందులోని విషయాలు మాకు అందించారు. దుఃఖముతో ప్రారంభించినటువంటి గ్రంథం ఆరాధనతో ముగిస్తుందని చెబుతూ మరి ఉజ్జీవము గురించి వివరించారు. మరి మరణం, వ్యర్థంగా ఆరాధించడం, మరి పనుల్లో మరి జీవం లేదు, మార్గాల్లో జీవం లేదని వివరిపిస్తూ మరి జీవము, వెలుగు, ప్రేమ ఇవి కలిగి ఉన్న విషయాలు మాకు వివరించారు. ఇంకా అనేక విషయాలు మాకు అందించుటకు విదాసుని ఇంకా దీవించి ధ్యానించుటలో సహాయం చేసి అందించినట్లు కృప చూపించి వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరూ మీ వాక్యం శ్రద్ధగా విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీరు అక్కడి వరకు మా ప్రభువా నమ్మకంగా సాగుటకు, విశ్వాసములో బలపరచబడుచు, ఆత్మల పట్ల భారం వహించి ప్రార్థన చేస్తూ సంఘాన్ని మరి మా ప్రభా పెంచి పోషించుటలో పెద్దలకును, సేవకులకును, మరి స్వార్థికులకును
మీరే సహాయం అందించమని వేడుకుంటున్నాం. సంఘాలు అభివృద్ధి పొందుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ఐక్యత ఉండాలి అని మీరు సెలవిచ్చిన లేఖనాలను బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఈ కూడికలో మా ప్రభా మీరే ఘనత మహిమ వహించారు. ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడిన వారిని మీ కృపాహస్తలకు అప్పగిస్తున్నాం. మీరే దీవించి నడిపించుదురని ఈ దినాన్ని మీ పాదశంలో ప్రారంభిస్తుండగా ముందుగా మీ వాక్యముతో ఉజ్జీవింపబడి మరి మా ప్రభు కొనసాగుటకు మీరే కృప చూపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని దాసులు రవి మనోహర్ అన్న గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రభు నామములో వందనాలు. పిల్లరా, మరి ఈ దినము 420వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కి నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి, వాక్యం అందించిన ఎం జోసెఫ్ అన్న గారికి మనం వందనాలు చెప్పుకుందాం. మరి ఈ కార్యక్రమంలో ప్రార్థన చేసిన ఆసాఫ్ అన్న గారు, పాట పాడిన రూఫస్ అన్న గారు, వాక్య సాయం కోసం ప్రార్థన చేసిన మోజేస్ అన్న గారు, ముగింపు ప్రార్థనలో మరి రవి మనోహర్ అన్న గారు ప్రార్థించారు. మనమందరం ఒకరికొకరు వందనాలు చెప్పుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈ సమయాన్ని దేవుని సేవకులు బర్నబాస్ అన్నకి అప్పగిస్తున్నాను. బర్నబాస్ అన్న వందనాలు, మిగతా ప్రకటనలు ప్రకటించారు.